వెల్కమ్ టు ప్రజాప్రతినిధి న్యూస్. పెంచుకల్ దినే చెరువు పక్కన చుట్టూ పొలం ఉన్నవారు కబ్జా చెరువు ఆయకట్ట మొత్తం 152 ఎకరాలకి పైచిలుకుంది. ఇప్పుడు 70 నుండి 80 ఎకరాలు కబ్జాకు గురి కావడం జరిగింది. సూర్యాపేట జిల్లా కలెక్టర్కి, ఇరిగేషన్ డిపార్ట్మెంట్ ఏజీకి, గతంలో ఉన్న ఎంఆర్ఓకి, ఇప్పుడున్న ఎంఆర్ఓకి వినతిపత్రం ఇవ్వడం జరిగింది. హామీలు తప్ప సర్వే చేయకపోవడం విడ్డూరంగా ఉంది. హుజూర్ నగర్ కాన్స్టిట్యున్సీ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి దృష్టికి కూడా దీనిపై వివరణ ఇస్తాం, తగిన న్యాయం చేయాలి. పెంచుకల్ దిన్నె గ్రామ చెరువుని తక్షణమే అధికారులు స్పందించి సర్వే చేసి కబ్జాకు గురైన చెరువుని కాపాడాలని నేరేడుచెర్ల టీడీపీ మండల అధ్యక్షులు ఇంజమూరి వెంకటయ్య డిమాండ్ చేయడం జరిగింది. దీనిపై స్పందించకపోతే దేనికైనా సిద్ధమని ఘాటైన విమర్శలు అధికారులపై చేయడం జరిగింది. తక్షణమే స్పందించి న్యాయం చేయాలని గ్రామ ప్రజలు వేడుకుంటున్నారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న వారు సిరికొండ నాగయ్య, ఎడవల్లి వెంకట నర్సు, నరేష్ తదితరులు పాల్గొన్నారు. ఎవరైతే ఆక్రమించారో చుట్టూ చెరువు పరిధిలో ఉన్న భూమిని సర్వే చేయాలి, అంతా చుట్టూ అద్దాలు అందించాలని మేము కోరుతున్నాం. సూర్యాపేట జిల్లా నేరేడుచెర్ల మండలం పెంచిగన్న ఊర చెరువు దగ్గర మేము ఉన్నాం. మత్స్యశాఖ సొసైటీ సభ్యులం మేము. మా చెరువు దాదాపు 152 ఎకరాల పై చిలుపు విస్తీర్ణం ఉంటే, ఆయకట్టు ఉంటే 280 నుండి 292 సర్వే నెంబర్ వరకు మాది ఉంది. అందులో 291 సర్వే నెంబర్ 71 ఎకరాల చెరువులో ఉంది. దాదాపు 152 ఎకరాలు ఉంటే ఇప్పుడు కనీసం 70-80 ఎకరాలు కూడా ఇప్పుడు మాకు విస్తీర్ణం తగ్గింది. అంత చుట్టుపక్కల రైతులంతా కూడా ఆక్రమించారు. దీని మీద మేము జిల్లా కలెక్టర్ గారికి, సూర్యాపేట గారికి పలుసార్లు వినతి పత్రాలు ఇచ్చినాం. ఇరిగేషన్ నేరేడుచెర్ల ఏఈ గారికి ఇచ్చినాం, నీటిపారుదల శాఖ ఇచ్చినాం, రెవెన్యూ శాఖ తహసీల్దార్కి ఇచ్చినా కూడా కలెక్టర్ గారి సిఫారసు మేరకు వస్తువులు చుట్టూ తిరిగిపోతే తప్పితే సరైన సర్వే చేయట్లేదు. ఎవరైతే ఆక్రమించారో వాళ్ళ మీద చర్య తీసుకోవట్లేదు. మేము చాలా అన్యాయానికి గురవుతున్నాం. కేవలం మత్స్యశాఖకు సంబంధించిన మా చేపల పెంపకందారుల మాకే కాకుండా గ్రామానికి సంబంధించిన చాలామంది ఈ చెరువు ఊరికంటే పైన ఉంటుంది. ఆ ఊరి గ్రామస్తులకు రేపు రాబోయే ఎండాకాలంలో నీళ్లు కూడా తగ్గే పరిస్థితుంది. పేద రైతులు చాలామంది ఈ చెరువు మీద ఆధారపడి వాళ్ళంతా కూడా వ్యవసాయం చేస్తారు. ఈ నీటి విస్తీర్ణం తగ్గడం వల్ల వాళ్ళు కూడా పంటకు పండించుకొని నష్టపోతారు. కాబట్టి ఇప్పటికైనా మరి మాకు జరుగుతున్న అన్యాయం పట్ల పలు రకాల అధికారులు, రెవెన్యూ శాఖ కానీ, ఇరిగేషన్ కానీ, మరి గౌరవ కలెక్టర్ గారి సిఫారసు మేరకు మమ్మల్ని వెంటనే ఇవన్నీ కూడా మీ అవసరం మంత్రి గారికి తీసుకెళ్తాం. గౌరవ మంత్రి గారు కూడా చొరవ చేసుకొని ఎవరైతే ఆక్రమించారో వాటి మీద వెంటనే మాకు చర్య చేసుకోవాలని ఈ సందర్భంగా మేము గుర్తు చేస్తున్నాం. మేము ఇట్లా పలుసార్లు మేము ఇక్కడ దరఖాస్తు ఇచ్చినా కూడా మాకు కనీసం ఇక మాకు న్యాయం జరగట్లేదు. కేవలం పేరుకే ఇట్లా చేస్తారు తప్పితే అధికారులు మాకు వచ్చి సర్వే చేయడం చెప్పి మేము గుర్తు చేస్తా ఉన్నాం. సరిత మేడం ఎంఆర్ఓ గారు కూడా ఇచ్చినాం, సజిల్ గారు ఎంఆర్ఓ కూడా ఇచ్చినాం, ఇరిగేషన్ శాఖ ఇచ్చినాం. అయినా సరే వాళ్ళు చూస్తున్నారు చుట్టూ తిరిగిపోతారు తప్పితే ఆక్రమిత దారి నుంచి మా అద్దులు నిర్ణయించి మాకు సర్వే చేయట్లేదు. కాబట్టి ఇప్పటికైనా దయచేసి వెంటనే చేయాలని కూడా ఈ సందర్భంగా ఇక్కడ మా సొసైటీ తరఫు నుంచి సీనియర్ సొసైటీ సభ్యులు నాగయ్య గారు మరియు ఎడెల్ వెంకటకృష్ణ, ఇంజమూరి వెంకట, నేను, మా నరేష్ గౌడ్ గారు అందరూ కూడా మేము పచ్చిగా ముఖ్యంగా మీడియా వారికి తెలియజేస్తున్నాం.